ఏదో చేయాలనుకొని ఇంకేదో చేసి అది ఏది కాకుండా పోతుంది. నేను చెప్పేది శ్రీజ గారి గురించే. నిన్న టాస్క్ విషయానికి వస్తే ఈ బ్లూ సీడ్ ఎవరెవరికైతే వచ్చిందో వాళ్ళకి సంచాలకుగా శ్రీజాని అయితే ఎంచుకుంటారు బిగ్ బాస్. సో ఫస్ట్ అయితే ఇమాన్యువల్ వెళ్ళిపోతారు. సో సెకండ్ మళ్ళీ ఇంకొకరు వెళ్తారు. సో ఎప్పుడైతే ఇంకొకసారి మళ్ళీ బజరం అవుతుందో అప్పుడు ఫస్ట్ సంజన గారు అయితే చెయ్యి పెట్టి నొక్కే లోపల ప్రియా గారు తోయడం వల్ల ఆమె చెయ్యి జారిపోయేసి ప్రియా గారు చెయ్యి నొక్కొని బజర్ అయితే మోగుతుంది. సో శ్రీజ గారు ఏం చెప్తారు, ఫస్ట్ సంజన గారే ప్లేస్ చేస్తారు హ్యాండ్ అని చెప్పేసి చెప్తుంది. సో సంజన ఈస్ హ్యాపీ. మళ్ళీ ఎప్పుడైతే హౌస్ మేట్స్ ప్రియా అని చెప్తారో ఈమె ప్లేట్ తిప్పేసి మళ్ళీ బయాస్డ్గా అయిపోయేసి సో ప్రియా పేరే చెప్తుంది. అక్కడ చాలా గొడవ అవుతుంది అనమాట. ఈవెందో ప్రియా చెప్పేస్తుంది, తను చాలా ఫీల్ అయ్యి లేదు నాకు అవసరం లేదు, ఈ చిన్న చిన్న వాటి దగ్గర నేను ఆర్గ్యూ చేయాలనుకోవట్లేదు అని చెప్పేసి చెప్పిన తర్వాత సంజన గారికి ఇవ్వమని చెప్పిన తర్వాత కూడా మన శ్రీజ అయితే వినదు, ప్రియానే ఎన్నుకుంటుంది అనమాట. ప్రియానే ఎలిజిబుల్ పోవడానికి లోపలికి అని చెప్పేసి అయితే చాలా మొండి చేస్తుంది. అదైతే నాకు కొంచెం కరెక్ట్ అనిపించట్లేదు. ఒక స్టాండ్ మీద ఉండాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఫస్ట్ సంజన అన్నారా, అది కరెక్ట్ అయినా కానీ సరే రాంగ్ అయినా కానీ సరే తర్వాత చూపిస్తారు. ఎందుకంటే నువ్వు అక్కడ చూసింది ఏంది, ఆమె ఫస్ట్ హ్యాండ్ పెట్టడం చూసావు కాబట్టి సో ఆమెనే అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు దాని మీదనే స్టాండ్ తీసుకో. ఇప్పుడు నువ్వు మళ్ళీ ప్రియా అని పేరు చెప్పినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, అక్కడ సంజన గారి దృష్టిలో బ్యాడ్ అవుతావు, ఇక్కడ హౌస్ మేట్ దృష్టిలో బ్యాడ్ అవుతావు, ఇక్కడ ప్రియా దృష్టిలో కూడా బ్యాడ్ అయిపోతావు. సో ఇప్పుడు ఎవరి క్లాస్ ఓవరాల్గా నీకే లాస్.